అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ ఆ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. చాలా సంవత్సరాల తర్వాత నా బాల్యమిత్రుడు చైతన్య ఆ రోజు ఉదయాన్నే మా ఇంటికి వచ్చాడు. నేనే స్వయంగా ఎయిర్పోర్ట్ నుంచి తీసుకువచ్చాను. మేము అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకోవడమే కానీ వాడిని ముఖాముఖి చూసి 5 ఏళ్లకు పైమాటే అయ్యింది. చైతన్య పేరుకు తగ్గట్టుగానే వాడి మాటల్లో చైతన్యం సెలయేరులా ప్రవాహంలా పరవళ్ళు తొక్కుతుంది. ఇద్దరం 1వ క్లాసు నుంచి డిగ్రీ వరకు కలిసే చదువుకున్నాం. వాడిప్పుడు బెంగళూరులో సొంతంగా ఓ సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్నాడు. కడు పేదరికం నుంచి బడా కోటీశ్వరుడిగా ఎదిగాడు. నేను రియల్ ఎస్టేట్ రంగంలో బాగానే సంపాదించుకోగలిగాను. నాకు ఒక్కడే కొడుకు. వాడు చెన్నైలో ఐఐటిలో ఇంజనీరింగ్ చేస్తున్నాడు. చైతన్యకి కూడా నాలాగే ఒక్కడే కొడుకు. వాడి కొడుకు కంప్యూటర్ సైన్స్ చదువుకుంటున్నాడని నాతో ఒకసారి అన్నాడు. ఈ మధ్యనే మా ఇద్దరికి 50 ఏళ్ళు నిండిపోయాయి. నిజాయితీగా నిజం ఒప్పుకోవాలంటే ఇద్దరం మా జీవితాల్లో బాగానే స్థిరపడ్డాం. ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు మా దరిదాపుల్లోకి రావడానికి సాహసించవని ధైర్యంగా చెప్పగలను. మా బాల్యమిత్రుడు సుధాకర్ ఓ రోడ్డు ప్రమాదంలో తన కాలు పోగొట్టుకున్నాడని ఆ మధ్య నాకెవరో ఫోన్లో చెప్పారు. నేను ఆ విషయాన్ని చైతన్యతో ఒకసారి ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు పొరపాటున నోరు జారాను. అంతే. చైతన్య సుధాకర్ని చూడడానికి వెళ్ళాలంటూ నేను చెప్పిన 2 రోజులకే ఆదరా బాదరాగా బెంగళూరు నుండి దిగిపోయాడు. చైతన్య సుధాకర్ని పరామర్శించుకోవడం కోసం ఎంతో ప్రయాసపడి అంత డబ్బు తగలెట్టుకుని రావడం నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే రానుపోను ఫ్లైట్ టికెట్కు బిజినెస్ని అలా వదిలేసి రావడం ఎంత లేదన్నా వాడికి చాలా డబ్బు అపార నష్టమని నా బలమైన భావన. నేను చైతన్యని మా ఇంటికి తీసుకురావడానికి మొదట కారులోనే ఎయిర్పోర్ట్కి వెళ్దామనుకున్నాను. కానీ అంతలోనే మనసు మార్చుకుని బైకు మీదే వాడిని పికప్ చేసుకున్నాను. ఎందుకంటే చైతన్య శ్రీకాకుళంలో ఎక్కడో ఓ మారుమూల గ్రామంలో ఉంటున్న సుధాకర్ని చూడడానికి కారు మీద వెళ్దామని ఎక్కడ అంటాడేమోనని భయంతో కారు బాగోలేదని అందుకే బైక్ తీసుకొచ్చానని చైతన్యకు అబద్ధం చెప్పాను. ఒక చిన్న అబద్ధంతో ఓ 2000 రూపాయల పెట్రోలు ఖర్చు మిగిల్చాననే తృప్తి. నేనెంత కోటీశ్వరుడినైనా సరే ప్రతి రూపాయిని అమితంగా ప్రేమిస్తాను. చైతన్య మాత్రం నాలా కాదని ఖచ్చితంగా చెప్పగలను. వాడిప్పుడు ట్రాన్స్పరెంట్గా నిలువెత్తు నిజాయితీకి ఐడి కార్డులా ఉంటాడు. అదే వాడిలో నాకు బాగా నచ్చుతుంది. మనకు లేనిది ఇతరుల్లో కనిపిస్తే ఒక్కోసారి ఎలా ఇష్టపడతామో అలాగన్నమాట. సుధాకర్ యాక్సిడెంట్ కారణంగానైనా నా చిరకాల ప్రాణమిత్రుడు చైతన్య మా ఇంటికి వచ్చినందుకు మాటల్లో చెప్పలేని గొప్ప మధురానుభూతికి లోనయ్యాననే చెప్పాలి. ఇంట్లో నా భార్య ప్రిపేర్ చేసిన ఇడ్లీ దోశలు కడుపు నిండా లాగించేశాను. ఎందుకంటే ముందు జాగ్రత్తగా త్రోవలో ఆకలి పేరుతో అనవసర వృధా ఖర్చులు ఉండకూడదు అని. చైతన్య 3 ఇడ్లీ మాత్రమే తిని కాస్త కాఫీ తాగాడు. అనంతరం ఇద్దరం ఎంతో ఉత్సాహంగా మా శ్రీకాకుళపు ప్రయాణానికి సిద్ధమయ్యాం. అప్పుడు సుమారుగా ఉదయం 10 గంటలు కావస్తోంది సమయం. నేను చైతన్యతో సరదాగా మాట్లాడుతూనే నిదానంగా బైక్ డ్రైవ్ చేస్తున్నాను. దారిలో ఓ పెట్రోల్ బంకు కనిపిస్తే అందులోకి పోనించాను. నేను కావాలనే 2 రోజులుగా నా బండికి పెట్రోల్ పోయించలేదు. చైతన్య మొహమాటానికైనా పెట్రోల్కి డబ్బులు చెల్లిస్తాడని నా ప్రగాఢ నమ్మకం. నేను పంపు బాయ్తో 600కి అంటూ పెట్రోల్ బంక్ ట్యాంకు మూత తెరిశాను. నా వెనకనే కూర్చున్న చైతన్య కలగజేసుకుని, బాబు 600 కాదు కానీ ఫుల్ ట్యాంక్ కొట్టేయ్ అంటూ పర్సు కోసం తన ఫ్యాంట్ జేబులో చెయ్యి పెట్టాడు. నేను వద్దనకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాను. నా బండి పెట్రోల్ ట్యాంకు ఫుల్ అవ్వడానికి 1480 రూపాయలు అయ్యింది. చైతన్య వెంటనే పంపు బాయ్కి 1500 రూపాయలు తీసి ఇచ్చాడు. పంపు బాయ్ చిల్లర ఇవ్వబోతూ ఉంటే, పర్లేదు ఉంచుకో తమ్ముడు అంటూ పంపు బాయ్కి ఆ చిల్లర వదిలేశాడు. నాకెందుకో వాడి పద్ధతి అస్సలు నచ్చలేదు. నేనెప్పుడు ఎవరికి రూపాయి కూడా వదిలిపెట్టి ఎరగను నా జీవితంలో. మనం డబ్బుని ఏ కాస్త నిర్లక్ష్యం చేసినా అది మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అని నా ప్రగాఢ విశ్వాసం. మా ప్రయాణం యథాలాపంగా సాగిపోతోంది. ఇంతలో రోడ్డు పక్కన కొబ్బరి బొండాలు అమ్ముతూ ఓ ముసలతను కనిపించాడు. చైతన్య బండిని పక్కకు ఆపమన్నాడు. ఇద్దరం చెరో కొబ్బరి బొండం తాగాం. చైతన్య ముసలతని జీవన విధానం గురించి చాలా విషయాలు అడిగాడు. నాకు అలాంటి కష్టజీవులతో అతిగా మాట్లాడడం ఎంత మాత్రం గిట్టదు. కాస్త సానుభూతి కురిపిస్తే తమ కష్టాలన్నీ ఏకరువు పెడతారు. కొబ్బరి బొండాలకు 80 రూపాయలు చెబితే అతనికి 100 నోటిచ్చి చిల్లర వద్దు అనేశాడు. నాకు చైతన్య తీరు కాస్త కోపం కలిగించింది.
సమయం మధ్యాహ్నం 1 గంట కావస్తోంది. ఎండ పెద్దగా లేకపోవడంతో మా ప్రయాణం ఆహ్లాదంగా సాగిపోతోంది. మేం మరో గంటలో సుధాకర్ ఇంటికి చేరిపోతాము అనగా చైతన్య హైవేలో ఓ భోజన్ హోటల్ దగ్గర బండి ఆపమన్నాడు. భోంచేసి బయలుదేరదాము అన్నాడు. చైతన్య భోజనాల అనంతరం తన ఆనవాయితీగా వెయిటర్కి ఓ 30 రూపాయలు టిప్ ఇచ్చాడు. అక్కడ ఓ 10 నిమిషాలు విశ్రాంతి తీసుకుని బండెక్కాం. మరి కొంత దూరం పోయాక రోడ్డు పక్కన 4-5 రకాల ఫ్రూట్స్ అమ్ముతూ కనిపించాయి. చైతన్య కోరిక మీద బండిని ఆపాను. సుధాకర్ కోసం పళ్ళు కొనడానికి అని నాకు అర్థమయ్యింది. యాపిల్స్ కేజీ ఎలా అమ్మా అడిగాను బేరమాడే ఉద్దేశంతో. ఆవిడ 200 బాబు అంది నేను అడిగిన దానికి బదులిస్తూ. నేను 150 రూపాయలు తీసుకోమ్మా అంటూ బేరమాడాను. ఆవిడ గిట్టదు బాబు అంది అభ్యర్థిస్తున్నట్టుగా. చైతన్య ద్రాక్ష దానిమ్మ కూడా ఒక్కొక్క కేజీ ఇవ్వమ్మా చెప్పాడు పళ్ళావిడతో. వాడి చేష్టలు కాస్త అసహనానికి గురి చేశాయి. ఏదో ఒక రకం పళ్ళు 1 కేజీ తీసుకుంటే సరిపోతుంది కదా అనుకున్నాను మనసులో. వృధాతనానికి పెట్టింది పేరుగా మారిన చైతన్యకి ఏం చెప్పినా అది ఒట్టి ప్రయాసే అవుతుందని నేనేమీ మాట్లాడలేదు. ఆవిడ 3 రకాల పళ్ళు తూకం వేసి సంచిలో జాగ్రత్తగా పెట్టి ఇచ్చింది. చైతన్య మొత్తం ఎంతమ్మా అని అడిగాడు. ఆవిడ 600 బాబు అని చెప్పింది. నేను వెంటనే రౌండ్ ఫిగర్ 500 తీసుకోవమ్మా అన్నాను. పళ్ళావిడ నాకు ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉండగానే చైతన్య 600 ఆవిడ చేతికి అందించాడు. ఆవిడ చైతన్య ఇచ్చిన డబ్బులు తీసుకుని ఏమనుకుందో ఏమో డబ్బుల పెట్టెలోంచి ఒక 50 నోటు తీసి చైతన్యకు ఇవ్వబోయింది. చైతన్య పర్వాలేదమ్మా ఉండని అంటూ పళ్ళావిడ ఇవ్వబోయిన డబ్బు వద్దనేశాడు. నాకు ఒక్కసారిగా చైతన్య మీద చిరాకు ముంచుకొచ్చింది. డబ్బు పట్ల మరీ ఇంత నిర్లక్ష్యం ఉండకూడదు అని నాలో నేను ఎంతగానో వేదన పడ్డాను. అనంతరం మా ప్రయాణం మళ్ళీ కొనసాగించాం. నాలో చైతన్య పట్ల ఏదో తెలియని కోపం చోటు చేసుకోవడంతో మౌనంగా డ్రైవ్ చేస్తున్నాను. చైతన్యకు వీలు చూసుకుని డబ్బు విలువ గురించి కూర్చోబెట్టి గట్టిగా చెప్పాలి మనసులో స్థిరంగా తీర్మానించుకున్నాను. సుధాకర్ శ్రీకాకుళ పట్టణానికి 6-7 కిలోమీటర్ల దూరాన గల ఓ కుగ్రామంలో ఉంటున్నాడు. మేం త్రోవలో ఎదురైన వాళ్ళందరినీ కనుక్కుంటూ ఎలాగైతేనేమి మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో సుధాకర్ ఇంటికి చేరుకోగలిగాము. సుధాకర్ మమ్మలను చూడడంతోనే ఎంతో సంబరపడిపోతూ ఓ పెద్ద స్టిక్ సాయంతో ఒంటికాలితోనే కుంటుకుంటూ గబగబా బయటికి వచ్చాడు మాకెదురు. సుధాకర్ని ఆ స్థితిలో అలా చూడగానే చైతన్య చాలా విలవిలలాడిపోయాడు. చెప్పొద్దు, నాకు బాధ కలిగింది. సుధాకర్ మా ఇద్దరికీ భోజనం తయారు చేయమంటూ తన భార్యకు ప్రమాయించాడు. అతని భార్య సుధాకర్ కేసి అయోమయంగా చూసింది. బహుశా వంట సరుకులు నిండుకున్నాయేమో. మేం భోంచేసేసామని చెప్పి వారిని వారించాం. చైతన్య త్రోవలోనే ఎందుకు భోజనం చేయమన్నాడో ఇప్పుడు అర్థమయ్యింది నాకు. సుధాకర్ ఎడమ కాలుని మోకాలు వరకు తొలగించి వేశారు. వాడి అవిడితనం చూసి చైతన్య ఎంతగానో కదిలిపోయాడు. చాలా బాధపడ్డాడు. వాడి కళ్ళు బాధతో తడితేరాయి. నేనైతే మాత్రం వాడిలా దేనికి అంతలాగా ఎమోషన్ కాను. చిన్నపాటి బాధ మాత్రం కలిగింది నాకు కూడాను. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఇలాంటి సంఘటనలు చాలా సాదాసీదా విషయాలుగానే భావిస్తాను. అలాంటి కన్నీటి గాథలు వీధికి 100 ఉంటాయి. అన్నింటికీ స్పందించుకుంటూ పోతే మనకు మనశ్శాంతి భవిష్యత్తు ఉండవని బలంగా విశ్వసిస్తాను. అన్నింటికీ ఉదాసీనంగా ఉండబట్టే ఈ రోజున 20 కోట్లకు అధిపతిని కాగలిగానని గొప్పగా చెప్పగలను. ఇతరుల కష్టాలకు కన్నీళ్లకు మంచులా కరిగిపోతే నా యావదాస్తి హారతి కర్పూరంలా తరిగిపోతుందని బలంగా నమ్ముతాను. నా ఉన్నత స్థానానికి నా కష్టమే ప్రధాన కారణమని విశ్వసిస్తాను. నా కష్టాన్ని ఇతరుల కోసం వదులుకోవడానికి నా మనసు ఏమాత్రం అంగీకరించదు. నేను నన్ను ఉద్ధరించుకోవడానికి ఆలోచిస్తాను. స్వార్థ చింతనే నా విజయాలకు తొలిమెట్టని బలంగా భావిస్తాను. చైతన్య సుధాకర్ని జరిగిన ప్రమాదం గురించి అడిగాడు. ఒక చిన్న పాపని కాపాడబోయి తన కాలు ఓ ట్రక్కు చక్రాల కింద నలిగి నుజ్జైపోయిందని సుధాకర్ చెప్పాడు. తప్పు తనదే కావడంతో ఎటువంటి నష్టపరిహారం అందలేదని, వారు తమ వంతు బాధ్యతగా వైద్యానికి అయిన ఖర్చును మాత్రం భరించారని సుధాకర్ తన కష్టాన్ని చెప్పుకున్నాడు. చైతన్య ఇతర వివరాలు అడిగాడు. తను ఓ పెద్ద బట్టల షాపులో సేల్స్మెన్గా పనిచేసేవాడినని, ఇప్పుడు తన భార్య ఓ 4 ఇళ్లలో పాచి పనులు చేస్తూ అతన్ని చూసుకుంటుందని, 2 ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసి పంపించేశామని, కొన్ని అప్పులు కూడా ఉన్నాయని సుధాకర్ బాధని వెళ్ళగక్కుని కళ్ళ వెమ్మట నీళ్లు పెట్టుకున్నాడు. చైతన్య సుధాకర్ని మనోనిబ్బరంతో ఉండాలని ధైర్యం చెప్పాడు. సుధాకర్ భార్య మాకు నిమ్మకాయ నీళ్లు కలిపి తీసుకువచ్చింది. కాసేపటి తర్వాత మేం బయలుదేరడానికి సిద్ధమయ్యాం. చైతన్య తన వెంట తెచ్చుకున్న బ్యాగ్లోంచి 400-500 రూపాయల నోట్ల కట్టలు సుధాకర్ చేతిలో పెట్టాడు. నాకు ఒక్కసారిగా మతిపోయినట్లయింది. కళ్ళు బైర్లు కమ్మాయి.
సాయం చేయాలనుకుంటే 1,000 2,000 చేతిలో పెట్టాలి, కానీ ఏకంగా 2 లక్షలు ఇచ్చేసరికి చైతన్యకి బుర్రగాని చెడిందా అన్న అనుమానం కూడా కలిగింది. నేను దిగ్భ్రాంతిలో ఉండగా చైతన్య ఇచ్చిన డబ్బును తీసుకోవడానికి సుధాకర్ దంపతులు నిరాకరించారు. ఆ డబ్బుని బలవంతంగా వారి చేతుల్లో పెడుతూ, సుధాకర్, ఈ డబ్బుతో ఓ బడ్డీ కొట్టు లాంటి ఈ కూర్చుని చేసుకునే చిన్న వ్యాపారం మొదలుపెట్టు. మీ ఆర్థిక ఇబ్బందులు కొద్ది రోజులకు అవే సమసిపోతాయి. గుర్తుంచుకో, ధైర్యమే నీకున్న ఏకైక పెట్టుబడి. దానిని ఎన్నడూ వదులుకోవద్దు అంటూ కుర్చీలో నుంచి లేచాడు చైతన్య. నేను వాడితో పాటే బొమ్మలాగా లేచాను. సుధాకర్ దంపతులు కృతజ్ఞతాపూర్వకంగా మా ఇద్దరికి తమ 2 చేతులెత్తి దండం పెట్టారు. చైతన్య కూడా తన 2 చేతులతో వారికి సంతోషంగా ప్రతి నమస్కారం చేశాడు. సుధాకర్ దంపతులిద్దరూ మా బైక్ వరకు వచ్చి సాగనంపారు. వారిరువురి కళ్ళల్లో ఆనందం, దుఃఖం కలగలిపిన భావోద్వేగం కనిపిస్తూ ఉంది. విశాఖపట్నానికి మా తిరుగు ప్రయాణం మొదలయ్యింది. సుధాకర్ దంపతులు మేం కనిపించేంతవరకు వీడ్కోలు చెబుతూనే తమ చేతులను ఊపుతూనే ఉన్నారు. బైక్ మీద వెళ్తున్న మా ఇద్దరి మధ్య చాలాసేపు గాఢమైన నిశ్శబ్దం చోటు చేసుకుంది. ఆ నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ, ఒరే శేఖర్, ఏమీ మాట్లాడవేమిట్రా అంటూ ముందుగా చైతన్య గొంతు విప్పాడు. ఇంతలో రోడ్డు పక్కన ధాబా లాంటి పెద్ద హోటల్ కనిపించింది. నేను కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అంటూ బండిని ఓ పక్కన ఆపాను. ఓ విశాలమైన ఖాళీ స్థలంలో చాలా టేబుల్స్, కుర్చీలు వేసి ఉన్నాయి. దూరంగా ఓ టేబుల్ దగ్గర గల కుర్చీల్లో మేమిద్దరం కూర్చుంటూ ఉండగా వెయిటర్ వచ్చాడు. ఈసారి నేనే 2 కాఫీ అంటూ ఆర్డర్ చేశాను. వెయిటర్ వెళ్ళిపోయాడు. నేను ఎటువంటి ఉపోద్ఘాతం లేకుండా నా మనసులోని ఉద్దేశాన్ని వెళ్ళగక్కేశాను. చైతన్య, నీ పద్ధతి ఏం బాగోలేదురా. చేతికి ఎముక లేనట్టుగా డబ్బుని ఇలా ఉదారంగా సహాయాలు, దాన ధర్మాలు చేసుకుంటూ పోతే రేపొద్దున నీ పరిస్థితి, నిన్నే నమ్ముకున్న నీ కుటుంబ పరిస్థితి ఏమవుతుందోనన్న ఆలోచన ఏమైనా నీకుందా అంటూ సూటిగా ప్రశ్నించాడు. చైతన్య నా మాటలకు చిన్నగా నవ్వేస్తూ, మన సంపాదనలో నెలకు 10% అక్కరలేదు, కనీసం 1% ఎదుటి మనిషి కోసం వదులుకున్న మన బతుకులకి గొప్ప సార్థకత చేకూరినట్టే. దానివల్ల మనకు పోయేది ఏమీ లేదు. ఇవ్వడంలో ఉన్న ఆనందం మరెందులోనూ దొరకదు. దాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తేనే అర్థమవుతుంది. మనిషి రాబోయే రేపటి కోసం భయంతో కోటాను కోట్ల డబ్బు సంపాదించుకుంటున్నారు. తమ పిల్లలు, ఆ పిల్లలు, పిల్లల వరకు కూడా అలా రాబోయే 10 తరాలకు సరిపడా ఆస్తులను కూడబెడుతున్నారు అని అంటూ ఉండగా నేను మధ్యలో కలగజేసుకుని, తన కష్టంతో తన కుటుంబం, తన వంశం బాగుండాలని కోరుకోవడం సహజమే కదా అన్నాను, వాడి మాటలను ఖండిస్తున్నట్లుగా. నీ కోణంలో నుంచి నువ్వన్నది నిజమే కావచ్చు. నీ కష్టానికి అవకాశం కల్పించి నీకు ఆస్తులను పరోక్షంగా సమకూర్చింది ఈ మనుషులే, అంటే ఈ సమాజమే కదా. మరి ఆ సమాజానికి ఎంతో కొంత తిరిగివ్వడం నా వంతు బాధ్యతగా ప్రత్యుపకారం చేయడంలో అంతులేని ఆనందం, తృప్తి అంటూ ఆగి, నీ కొడుక్కి ఎన్ని లక్షలు పెట్టి బైక్ కొనిచ్చావు అడిగాడు నా కళ్ళల్లోకి సూటిగా చూసి. నేను వెంటనే 3.5 లక్షలు అంటూ వెంటనే బదులిచ్చాను కాస్త దర్భంగా. నా కొడుక్కి ఇంతవరకు బైకే లేదు. తను స్వంతంగా తయారు చేసుకున్న ఓ ఎలక్ట్రికల్ సైకిల్నే తన అవసరాలకు వాడుకుంటాడు. అలాగే వాడు ఖర్చులకు నన్ను 1 రూపాయి కూడా అడగడు. ఈ మధ్యనే తన ఫ్రెండ్స్ కలిసి స్టార్టప్ కంపెనీ కూడా మొదలుపెట్టారు. అలాగని వాడికి డబ్బుపై వ్యామోహం కానీ, వస్తువులపై కోరిక కానీ తెలియదు. ఆడు వాడుతున్న ఫోన్ ఖరీదు 10,000 రూపాయల విలువ కూడా ఉండదంటే నమ్ముతావా అంటూ ఆగి, చైతన్య, నీ కొడుకు వాడుతున్న ఫోన్ ఖరీదెంత మళ్ళీ అడిగాడు. నేను ఐఫోన్ 1,50,000 అంటూ ఈసారి కాస్త ఇబ్బందిగా బదులిచ్చాను. నా కొడుకు అంత ఖరీదైన ఫోన్ కొనుక్కుంటానంటే నేను కాదనని వాడికి తెలుసు. కానీ వాడు కొనుక్కోడు. ఎందుకంటే మా వాడికి జీవితానికి అర్థం ఎంత అవసరమో తెలుసు కాబట్టి. నువ్వు నన్ను క్షమించాలి. నీ కొడుకు అప్రయోజకుడని, నా కొడుకు గొప్పవాడని చెప్పడం నా ఉద్దేశం ఎంత మాత్రమో కాదు. నీకు ఒకప్పుడు డబ్బు లేదు కాబట్టి దాన్ని కష్టపడి సంపాదించుకున్నావు. దాన్ని నీ పిల్లలకు, నీ పిల్లల పిల్లలకు, నీ వంశానికి ఆ కష్టం తెలియకుండా ఆయాచితంగా అందిస్తే మరి వాళ్ళు కష్టం గురించి కానీ, జీవితాన్ని గురించి కానీ ఎలా తెలుసుకుంటారు? నువ్వే చెప్పు అంటూ చైతన్య సంధించిన ప్రశ్నలకు ఏం మాట్లాడాలో అర్థం కాక చాలాసేపు మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయాను. అప్పుడే నా ఆలోచనలను తెప్పేస్తూ నా సెల్ ఫోన్ మోగింది. ఎవరు అనుకుంటూ చూశాను. అది నా కొడుకు నుంచి. ఏంటి ఇప్పుడు చేశాడు అనుకుంటూ ఫోన్ ఎత్తాను. డాడీ, నాకు అత్యవసరంగా ఓ 30 లక్షలు కావాలి అడిగాడు ఆత్రంగా. నేను అంత డబ్బుతో ఏం అవసరం వచ్చిందిరా ఆశ్చర్యపోతూ ప్రశ్నించాను.
డాడీ ఇప్పుడు నన్నేం అడక్కండి, ఇది మన కుటుంబ గౌరవానికి సంబంధించిన విషయం. వెంటనే నా అకౌంట్కి డబ్బులు పంపించండి అన్నాడు నేను అడిగిన దానికి బదులు చెప్పకుండా. నా పుత్రరత్నం కాని పని ఏదో చేసుంటాడని నాకు భయం వేసింది. నేను ఆందోళనగా, ముందు ఏం జరిగిందో చెప్పు, కోపంగా అడిగాను. వాడు నా మాటలకి తప్పదు అన్నట్లుగా, ఏమీ లేదు డాడీ, మా క్లాసులో పొగరబోతుతో మాటా పెరిగి నా బండిని సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ఒక లోయలోకి నెట్టేశాను. లేకపోతే నా బండిని వాడి బండితో పోలుస్తూ నాది డొక్కు బండి అంటాడా? అంతేకాదు డాడీ, మీకు 15 లక్షలు పెట్టి వాడిలాంటి బండి కొనేంత దమ్ము తాహతులేవంటూ నన్ను మిమ్మల్ని ఎగతాళి చేసి మాట్లాడాడు వాడు. అందుకే వాడి బండి కంటే రెట్టింపు ఖరీదైన బండి నా దగ్గర ఉండాలి. డాడీ, ఈసారి నా పుట్టినరోజు కానుకగా ఓ ఖరీదైన వజ్రపు ఉంగరం కొనిస్తానని మాటిచ్చారు కదా, నాకు ఆ ఉంగరానికి బదులు ఈ 30 లక్షల బైకు కొనిపెట్టండి చాలు అంటూ ఎంతో ఆరాటంగా అడిగాడు నా కొడుకు. నా కొడుకు బైక్ లోయలోకి నెట్టేశాడు. డాడీ అన్నప్పుడు నాకు నా కొడుకు మీద కోపం రాలేదు. నా పెంపకంపై నా మీద నాకే ఏవగింపు కలిగింది. చైతన్యతో ఈ ఒక్కరోజు ప్రయాణం నా ఆలోచన విధానాన్ని సమూలంగా మార్చివేసింది. నేను నెమ్మదిగా గొంతు పెగల్చుకొని, నానా, నువ్వు వెంటనే 10 రోజులు సెలవు పెట్టి మన ఇంటికి వచ్చేసాయి. మనమిద్దరం కలిసి బెంగళూరులో ఉంటున్న నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి అన్నాను. ఇప్పుడెందుకు అక్కడికి? అయినా నాకు అన్ని రోజులు సెలవులు ఇవ్వరు డాడీ అన్నాడు. చాలా అసహనంగా ఉంది వాడి గొంతు. అసహనాన్ని వ్యక్తపరుస్తున్నాడు. సెలవులు ఇవ్వకపోతే ఆ కాలేజీ వదిలిపెట్టి వచ్చేసాయి. ఇక మీదట బెంగళూరులో చైతన్య అనే యూనివర్సిటీలో చదువుకుందు గాని నేను నీతో పాటే కొంతకాలం ఉండాలి. నిజమైన జీవితానికి అర్థం గురించి సమగ్రంగా అధ్యయనం చేయడం కోసం. అలాగే చైతన్యం అనే ఓ బతుకు పుస్తకాన్ని కులంకుషంగా పరిశోధించడానికిను అన్నాను నూతనోత్సాహంగా, సరికొత్త జీవనయానానికి ఆహ్వానం పలుకుతూ. ఈ కథ సమాప్తము. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.